ఈ ఎంసెట్ లేదా ఎఫ్సెట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్నేటివ్ సిఏ కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి. సార్ మీరు ఇండస్ట్రీ గురించి మాట్లాడదాం, ఎందుకంటే లెటర్లో చాలా డీటెయిల్గా ఒక ఎలిగేషన్ లాంటి అంశం ప్రస్తావించారు. ప్లస్ రిటర్న్ గిఫ్ట్ డైరెక్ట్గా చెప్పినటువంటి మాట, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రయత్నిస్తుందా? ఎంతవరకు నిజం ఇది? పర్సనల్గా చెప్తున్నది, నథింగ్ అగైనెస్ట్ ఎనీబడి. గవర్నమెంట్ నుంచి అసలు అటువంటిది రావటం అనేది నాకు నచ్చల. నేను పర్సనల్గా చెప్తున్నా. ఎందుకంటే గవర్నమెంట్ మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు ప్రజల్లో. మంచి వాళ్ళు ఉన్నా చెడ్డోళ్ళు ఉన్నా గవర్నమెంట్ అనేది అందరికీ గవర్నమెంటే. సో అందులో నాకు శత్రువు అని నేను ప్రభుత్వంలో ఉండి నేను ప్రభుత్వంలో ఎవరిని ఏం చేయకూడదు నా ఉద్దేశం. నిజంగా చేసున్నారా చేయలేదా అనేది సెకండరీ. అది చేసినా కూడా మనం మాట్లాడకూడదు. దేశద్రోహ నేరం వేరు, కానీ ఇది పర్సనల్. ఇప్పుడు హరిహర విలుమల్లో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద అగెనిస్ట్ అంటే పర్సనల్, వాళ్ళకి వీళ్ళకి రైవలరీ కింద వస్తే ఆ రైవలరీని తీసుకుని నువ్వు ప్రభుత్వం నుంచి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఆయన ఫ్యాన్గా మీరు నేను మాట్లాడవచ్చు, లేకపోతే బయట వాళ్ళు ఎవరన్నా మాట్లాడవచ్చు. ఆ స్టేట్మెంట్ ఇస్తే బాగుండేది. మరి ఇది ఆయన నోటీస్కి వెళ్ళి జరిగిందా వెళ్లకుండా జరిగిందా నాకు తెలీదు. బట్ సంహౌ నా పర్సనల్గా నాకు నచ్చదు. కానీ ఇండస్ట్రీలో అయితే ఒక కుట్ర జరిగింది. ఆయన సినిమా రిలీజ్ అవుద్ది, డేట్ అనౌన్స్ అయిన టైంలోనే అసలే ఇప్పుడు స్ట్రైక్ అనగానే బంద్ అనగానే ఒక నోటీస్ ఇవ్వడము, ముందు డిస్కషన్ జరగడము, లేదా అటు ఇటు ఒక 2 టీమ్స్ ఫామ్ అయ్యి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం, అలాంటివి ఏమీ లేకుండా ఆల్ సడన్ 1వ తారీఖు నుంచి బంద్. ఈ ప్రకటన చేసే ధైర్యం ఎవరికి ఉంది? అల్లు అరవింద్ గారు ఒక మాట చెప్పారు, పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ టైంలో ఇలాంటి ప్రకటన చేయడం ఒక దుస్సాహసం అని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. ఆ దుస్సాహసం చేసింది ఎవరు అసలు? మీ వయసు ఎంత? నా వయసు ఎందుకు లేదు సార్, 35-40 లోపు ఉంటాను. నా 50 ఏళ్ళు సర్వీస్ ఇండస్ట్రీలో. నా సర్వీస్లో నేను ఇంతవరకు ఒక్క మొగాడిని కూడా చూడాలి ఆ విషయంలో. గవర్నమెంట్కి అగెనెస్ట్గా వెళ్ళగలిగే మొగాడిని. ఓకే, గవర్నమెంట్ కూడా వదిలేండి, గవర్నమెంట్ ఫర్గెట్ అబౌట్ ద గవర్నమెంట్. ఒక పెద్ద హీరోకి అగెనెస్ట్గా ఏదైనా చేద్దాం అని ప్రయత్నించే అంత మొగాడిని ఇంతవరకు నేను చూడాల. పవన్ కళ్యాణ్ గారికి అగెనెస్ట్గా అంటే పవన్ కళ్యాణ్ గారు హీరోగా పవన్ కళ్యాణ్ గారు. కానీ మొన్న మీరు చూస్తే గుర్తుపెట్టుకుంటే ఒక 6 months బ్యాక్ 1 year బ్యాక్ దేవర సినిమా రిలీజ్ అయినప్పుడు అది ఆపేస్తారు, చింపేస్తారు, పొడిచేస్తారు అన్నారు. పొడిచారా? పుష్ప రిలీజ్ అప్పుడు చించుతారు, పొడుస్తారు అన్నారు. పొడిచారా? ఈ 2 రికార్డ్ కలెక్షన్స్ చేసినాయి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా చూస్తారు, పొడితే ఎవడండి పొడిచేది, ఎవడు చూస్తాడు? అంత మగోడు ఎవడున్నాడు? ఎవడో పని పాట లేనోడు ఎవడో స్టేట్మెంట్ ఇస్తాడు. సో దట్స్ నాట్ ఎ పాయింట్. అది డెఫినెట్గా నేనైతే ఒప్పుకోను. ఇక్కడ రాజకీయాలు ఉంటే ఉండొచ్చు. ఆ రాజకీయం పవన్ కళ్యాణ్ గారికి చుట్టూతా ఉండే రాజకీయం కాదని నేను నమ్ముతా. ఎందుకు నమ్ముతానంటే ఇప్పుడు ఆ రిలీజ్ అయ్యే సినిమాలు ఎవరైతే ఆ 4 అంటున్నారో ఆ 4లో కుబేరా సినిమా కూడా ఉంది. వాళ్ళదే సినిమా ఇదే టైంలో రిలీజ్ అవుతుంది. మీరు మూసేస్తే వాళ్ళ సినిమా కూడా పోతుందిగా. వాళ్ళ సినిమాకి సేమ్. ఇప్పుడు హరిహర వీరమలకి ఎంత లాస్ వస్తుంది, దానికి అంతే లాస్ వస్తుంది. సో అది కాదు సమస్య. సమస్య ఇంకేదో ఉంది. వాళ్ళ ఇంటర్నల్ గొడవలు ఏంటి? ఇప్పుడు ఆ 4లో ఉన్న సమస్యలు, 4లో ఉన్న ఒకరు కానీ నాకు అర్థమైనంత వరకు ఈ బయట వాళ్ళలో కాదు. ఈ 4 కాకపోతే 5 కాకపోతే 6లో ఉన్న 10 మంది అంటున్నారు. అరవింద్ గారు 10 మంది అంటున్నారు. 10 మందిలో నేను లేను, వాళ్ళు 10 మంది అయ్యారు. ఇప్పుడు అరవింద్ గారు కూడా ఉన్నారు గ్యారెంటీ. అంటే అరవింద్ గారు కుట్రలో ఉన్నారా లేదా అనే పాయింట్ కాదు. ఇవాళ ఇండస్ట్రీని కంట్రోల్ చేసే శక్తులు 10 ఉన్నాయంటే 10లో అరవింద్ గారు 100% ఉంటారు. ఆయన ఉన్నానన్నా లేనున్నా ఆయన ఉంటారు. ఆయన కానీ సురేష్ బాబు గారు కానీ, దిల్ రాజు గారు కానీ, ఆయన సునీల్ నారాయణ గారు కానీ, ఎన్వి ప్రసాద్ గారు కానీ, ఇట్లా కొంతమంది ఉన్నారు. వాళ్ళు లేవు అంటే వాళ్ళు కాదంటే ఉంది. మైత్రి మూవీస్ అనుకోండి, సీతారా ఎంటర్టైన్మెంట్ అనుకోండి, ఇట్లా రెగ్యులర్ తీస్తున్న పెద్ద సినిమాలు తీస్తున్న వాళ్ళు అందరూ ఉంటారు. నాయకులే వాళ్ళే. వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. వాళ్ళల్లో వాళ్ళకి ఏముందనేది మనకు తెలియదు. ఇప్పుడు మిగతా 200 సినిమాలు వస్తాయి. వీళ్ళందరికీ వెళ్ళిపోయి 50 సినిమాలు వస్తాయండి సంవత్సరానికి. మిగతా 200 సినిమాలు బయట వాళ్ళు వస్తాయి. వాళ్ళు ఏం చేసినా ఎవడో పట్టించుకోడు. అది రిలీజ్ అవుతుందో అవదో కూడా ఎవరికి తెలియదు. 50 సినిమాలకి కదా మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో వీళ్ళ మధ్య ఏమన్నా ఉందా అనేది నా అనుమానం. అది కూడా నాకు తెలిసింది కాదు, నాకు డౌట్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అసలు నేను దీంట్లో అసలు పట్టించుకోవట్లేదు, తెలియదు కూడా. కానీ అంటే ఒకటి సార్, ఇప్పుడు లెటర్లో రాసిన అంశాలు లెటర్ రాయడం అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండో కోణంలో మనం చూసినప్పుడు అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది? నిన్నగాక మొన్న తెలంగాణ గవర్నమెంట్తో కాన్ఫ్లిక్ట్ వచ్చింది.
ఇప్పుడు డైరెక్ట్గా ఏపీ గవర్నమెంట్లో డిప్యూటీ సీఎం అంటే మోస్ట్ పవర్ఫుల్ పొజిషన్ ఇప్పుడున్న ఆయన ఉన్నటువంటి పొజిషన్. అక్కడి నుంచి కూడా ఒక డిస్ప్యూట్ అరైజ్ అయింది, ఆల్మోస్ట్ ఒక ప్రకంపన ఇది. అవును. సో ఎందుకు గవర్నమెంట్ వర్సెస్ టాలీవుడ్, గవర్నమెంట్స్ వర్సెస్ ఒక గవర్నమెంట్ కూడా కాదు, ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఇండస్ట్రీలో మీలాంటి పెద్దలు ఉన్నారు, చాలా కాలంగా అన్ని రకాల వింగ్స్ని కూడా కోఆర్డినేట్ చేసినటువంటి వ్యక్తులు, కానీ ఏదో అయాచితంగా వచ్చి నెత్తిన పడుతున్నట్టుగా అంతా కలిపి ఇండస్ట్రీ నెత్తిన పడుతుంది. ఏం జరుగుతుంది? ఇండస్ట్రీని రిప్రజెంట్ చేసేవాళ్ళు ఛాంబరు, కౌన్సిల్, అట్లా ఆర్గనైజేషన్స్, బాడీస్ రిప్రజెంట్ చేసి ఈ మధ్యకాలంలో గత 15 సంవత్సరాల నుంచి మొదలు పెడితే 15 సంవత్సరాల నుంచి దగ్గర కొంతమంది వ్యక్తులు వాళ్ళకి నచ్చిన గవర్నమెంట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నచ్చిన పనులు చేయించుకుంటూ వాళ్ళే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే మిగిలిన వాళ్ళు కాదు అనే పరిస్థితి తెచ్చారు. దాంతో ఇప్పుడు 2-3 గ్రూపులు అయిపోయినాయి, ఆ గ్రూపులుగా విడిపోయినాక ఇక ఈ గ్రూపు ఆ గ్రూపు అనేసరికి వీళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళని తిడతారు, వాళ్ళు వస్తే వీళ్ళని తిడతారు. ఈ రకాలు అనేది కొంచెం అన్హెల్దీ థింగ్స్ స్టార్ట్ అయిపోయి ఎక్కువ వచ్చినాయి. ఆ అన్హెల్దీ థింగ్స్ ఇంతకుముందు కృష్ణ గారు, నాగేశ్వరరావు గారు, రామారావు గారు, ఎన్టీ రామారావు గారు వీళ్ళందరికీ ఉండేది. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం అంటే, కృష్ణ గారు కాంగ్రెస్లో ఉన్నా కానీ మళ్ళీ వాళ్ళిద్దరు ఏం బ్రదర్ అని తిరిగేవారు. ఇండస్ట్రీ సమస్య వస్తే ఇద్దరు కలిసి ఉండేవారు. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు అసలు మొఖాలు చూసుకునే పరిస్థితుల్లో లేరు చాలా మంది. అంటే రాజకీయాల ప్రభావం లేదంటే ఇండస్ట్రీలో రాజకీయాల ప్రభావం పెరిగింది అనుకోవాలా? రాజకీయాలు ఇండస్ట్రీలోకి వచ్చినాయి కాబట్టి వీళ్ళలో కూడా వచ్చేసారు. అప్పుడు కూడా ఉన్నాయి కదా మీరు చెప్పిన దాని ప్రకారం, ఉన్నాయి కానీ కలిసి ఉండేవారు. బట్ అంటే దాన్ని మనం పర్సనల్గా తీసుకునే వాళ్ళం కాదు. ఓకే, ఇప్పుడు పర్సనల్గా తీసుకుంటున్నారు. పర్సనల్గా మొఖాలు చూసుకోలేని పరిస్థితి పర్సనల్గా తీసుకోవటమే కదా, దాంతో చాలా తేడా వచ్చేసింది. పరిశ్రమకి సంబంధించి వింగ్స్కి కానీ ఆర్గాన్స్ కానీ ఎవరికి వాళ్ళు గ్రూప్స్గా ఉన్నాయి. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కావచ్చు, ఫిలిం ఛాంబర్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి రండి, మీ సమస్యలు మేము పరిష్కరిస్తామని ఓపెన్ ఆఫర్ ఇచ్చాము, కానీ పట్టించుకోలేదు అని ఏపీ గవర్నమెంట్ అంటుంది. ఇండస్ట్రీలో నిజంగా రియాక్షన్ లేని అంతే తప్పు, అసలు అవసరం లేదు, ఏమీ లేదు. ఏముంది కాదు, ఇండస్ట్రీకి సమస్య 30 ఏళ్ళ నుంచి ఉన్న సమస్య, అందరికీ తెలిసిన సమస్య. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎన్టీ రామారావుకి తెలియని సమస్య, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మేము వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వాలా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి తెలియని సమస్య ఏదన్నా ఉందా, మేము వెళ్ళి చెప్పాలా? చెయ్యాలనుకుంటే మీరే చేయొచ్చు కదా. అది ఒకటి. రెండో ఆస్పెక్ట్కి వచ్చేటప్పటికి కలిసి రండి అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇందాక చెప్పినట్టు నేను 2-3 వర్గాలు అయిపోయినాయి, లీడర్స్ అంతా వాళ్లే. సో బాధితులైనా బెనిఫిషియరీస్ అయినా వాళ్ళు. ఓకే, మిగతా 200 మంది నేను పేరు చెప్పాను ఉన్నాయి సినిమాలని, వాళ్ళకి బెనిఫిట్ లేదు, లాసు లేదు, ఏదో తీస్తున్నారు. ఉన్నారంటే ఆల్సోర్ గుర్రాలు ఆల్సోర్ అలాగే వీళ్ళు సినిమాలు తీసాము మేము ప్రొడ్యూసర్లు అని చెప్పుకోవటం తప్ప వాళ్ళకి నష్టం తప్ప లాభంతో సంబంధం లేదు, ఇండస్ట్రీతో కూడా లేదు. నష్టం రాగానే వెళ్ళిపోయే వాళ్ళు మెజారిటీ ఉంటారు, ఇంకో 2 సినిమాలు తీసి ఇంకొంచెం పోగొట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కష్ట సుఖాలు, మంచి చెడు అన్నీ తెలుస్తాయి. ఈ మంచి చెడు ఏంటంటే ఎప్పుడైతే ఈ రైవలరీ వచ్చిందో, పోతే ఆడు కూడా పోతున్నాడు కదా, ఇప్పుడు నేను ఇది బాగు చేస్తే ఆడు బాగుపడిపోతాడేమో అన్న ఈ ఈర్ష్య ఎక్కువైపోయింది. సో ఇప్పుడు ఏమైంది, ఇది కాకుండా ఈ ప్రభుత్వాలు కూడా ఇండివిజువల్స్ని ఎంకరేజ్ చేయటం మొదలెట్టారు. లాస్ట్ 15-20 yearsగా ఇండివిజువల్స్ని ఎంకరేజ్ చేయటం మొదలెట్టారు, విచ్ వాస్ వెరీ డేంజరస్. చూసుంటే నేను అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా తప్పు, వీళ్ళు ఎందుకు వెళ్ళారు, ఎవరు వెళ్ళమన్నాడు వీళ్ళని అడిగా. నేను ఇన్సల్ట్ చేశారని కూడా నేను ఆ రోజు చిరంజీవి గారు అలా మాట్లాడతాం తప్పు, వీళ్ళు వెళ్ళటమే తప్పు అని చెప్పాను నేను. ఇప్పుడు అదే మాట్లాడడం. ఇప్పుడు మనం వెళ్ళినాక అటు ఇన్సల్ట్ చేశాడో ఇంకో మర్యాదగా చూసాడో మనకు అనవసరం. అసలు వెళ్ళటం తప్పు, మనం ఎందుకు వెళ్ళాలి, మనం ఎందుకు తగ్గాల, అసలు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. సో యూ హ్యావ్ ఎ బాడీ. నన్ను ఇప్పుడు ప్రభుత్వం ఉందండి, ప్రభుత్వంలో ప్రజలందరినీ చూసుకోవడానికి ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఉండగా నేను వెళ్ళి ధూమ్ధామ్ నేను పాకిస్తాన్తో యుద్ధం చేస్తాను, నేను వెళ్తాడు కాల్ చేస్తామో, నన్ను కాల్ చేసాడు, కాల్చక ఏం చేస్తాడు, నీకు సైన్యం ఉంది, అంతా ఉంది, వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాలి, వెనకాల ఉండి కావాలంటే సపోర్ట్ చేయి. అది వదిలేసి నేనే చూస్తాను, నేనే మగవాడిని అనుకుంటే ఇట్లాగే జరుగుతూ ఉంటాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.